సమాజం విశ్వాసం కోల్పోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కోల్పోతున్నారు. ఇదివరకు నేను చనిపోతే నా బిడ్డల్ని బాగా చూసుకోండి అని చెప్పి చచ్చిపోయినోళ్ళున్నారు. ఇప్పుడు నేను చచ్చిపోతే నా బిడ్డల్ని సరిగ్గా ఎవరు చూడరు, వాళ్ళు అనాథలైపోతారు, నాశనం అయిపోతారని చెప్పేసేసి పెద్ద పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఉదంతాలలో ఇదొకటి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, చదువులో మెరికలు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో తనకి జీవితం భారంగా ఉందని కుమార్తెతో కలిసి తల్లి బలవర్మన్నానికి పారిపడినటువంటి ఘటన ఇది. సికింద్రాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి లెక్క హైదరాబాద్లోని బోడుప్పల పరిధిలో చెంగిచెర్ల హరితవనం కాలనీలోని సొంత ఇంట్లో విజయారెడ్డి, కుమార్తె చేతనారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి, తల్లి పుష్పలతతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయారెడ్డి మాదాపూర్లోని ఐటీ కంపెనీలో టీం లీడర్గా విధులు నిర్వర్తిస్తుంది. కుమార్తె పటాన్చేరులోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొడుకు గట్కేసలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. విజయారెడ్డి ఉద్యోగానికి క్యాబ్లో వెళ్ళి వచ్చేవాడు. శుక్రవారం సాయంత్రం తన సొంత కారులో ఇంటి నుండి బయలుదేరుతుండగా ఆమె తల్లి క్యాబ్లో ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నిస్తే ఆఫీసులో పని ఎక్కువగా ఉందని అందుకే తన కారులో వెళ్తున్నానని చెప్పింది. కారులో ఇంటి దగ్గర నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల టైంలో బయలుదేరిన విజయారెడ్డి పటాన్చేరు గట్కేసర్లోని పిల్లలు ఉంటున్న హాస్టల్కి వెళ్ళారు. తమ బంధువు మరణించారని వార్డెన్లకు చెప్పి పిల్లల్ని తీసుకెళ్లారు. కారులో ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. 11:20 గంటలకు పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపి దాని తాళం కుమారుడి జేబులో ఉంచారు. ముగ్గురు కలిసి రాత్రి 12 గంటలకు రైల్వే స్టేషన్ లోపలికి చేరారు. ప్లాట్ఫామ్ పైకి వచ్చి అక్కడి నుంచి రాత్రి 12:30 గంటలకు రైలు పట్టాల వెంట నడుచుకుంటూ గట్కేసర్కు వెళ్లే మార్గంలోని కిలోమీటర్ నెంబర్ 207/2 ప్రాంతానికి చేరుకున్నారు. రైలు పట్టాలకు చేరాక ఆమె పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకున్నారు. ఎదురుగా రైలు వస్తున్న శబ్దానికి పిల్లలిద్దరు భయపడడంతో కౌగులించుకుని అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో సనత్ నగర్కి చెందిన గూడ్స్ రైలు లోకో పైలట్ సుసైన్ మహా రైలు పట్టాల మీద తల్లి పిల్లలను గుర్తించారు. హారన్ కొట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ముగ్గురు మరింత దగ్గరగా హత్తుకుని కదలకుండా పట్టాలపైనే ఉన్నారు. రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారు. అనుమానాస్పద మరణాలకు కేసు నమోదైంది. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. బాలుడు చొక్కా జేబులు లభించిన కారుకి ఆధారంగా పార్కింగ్లోని కారును గుర్తించారు. ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి పార్కింగ్ పై స్లిప్పై రాసిన సూసైడ్ నోట్ కారులో లభించింది. నేను జీవించలేని జీవితం చాలా భారంగా ఉంది, బతకాలని ప్రయత్నించినా బతకలేకపోతున్నా, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాం, పిల్లల్ని వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నా, మా చావుకు ఎవరూ కారణం కాదు, అమ్మ నన్ను క్షమించాన నోట్లో ఉంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి సొంతూరు ఏపీలోని నెల్లూరు. 4 నెలల క్రితం ఆయన నగరానికి వచ్చి భార్య పిల్లలతో కొద్ది రోజులు గడిపి తిరిగి దుబాయ్ వెళ్ళిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం విజయారెడ్డి ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయిందని స్థానికులు చెప్పారు. ఘటన గురించి తెలిసి విజయారెడ్డి తల్లి పుష్పలత కన్నీరు మున్నీరుగా కల్పించారు. నా కుమార్తెకి ఏ బాధ లేదు, ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు అన్నారు.